దేవుని యందు ప్రియమైనటువంటి తెలుగు క్రైస్తవ విశ్వాస వీరులందరికీ ఇలాంటి దినములు 2019 సంవత్సరం ఇలాంటి దినముల యొక్క ఆత్మీయ ఆశీర్వాదములు తెలియజేస్తూ సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఐఎల్ హైదరాబాద్ సంఘ పక్షంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక ఆశీర్వాదములను నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ 40 రోజులు మరి సిఎస్ఐ హోలీ క్రాస్ ఈసీఐఎల్ హైదరాబాద్ సంఘ పక్షంగా మరి ప్రతిదినము ఒక 10 నిమిషములు మరి మీతో ఈ యొక్క లెంటులో దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆశిస్తూ మీ ముందు నిలిచి ఉంటున్నాను. మరి ఈ లెంట్ కాలంలో మన ప్రతిదిన ధ్యానం నిమిత్తమై ఏర్పాటు చేసుకున్నటువంటి విషయము ప్రభు అయిన యెహోవా దేవుడు ఏలియాతో చెప్పిన ఒక మాట, ఏలియాతో చెప్పబడిన మాట, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, ఏ గ్రేట్ జర్నీ అహెడ్ ఆఫ్ యూ అనేటటువంటి ఈ థీమ్ మీద మనం ఈ సంవత్సరము ధ్యానం చేసుకుందాం. 40 రోజులు కూడా మరి బైబిల్లోని పరిశుద్ధ భక్తులందరూ కూడా వారి జీవన యాత్రలో మరి వారి శక్తికి మించినటువంటి చేసిన ఈ ప్రయాణం మనకు ఆశీర్వాదకరంగా ఉంటుందని, మనం చేసేటటువంటి ఈ 40 రోజుల ప్రయాణంలో మనం కూడా వారితో కలిసి నడిచినట్లయితే వారు పొందిన ఆత్మీయ అనుభవము, ఆత్మీయ ఆనందము, ఆత్మీయమైన ఆశీర్వాదాలు మనం కూడా పొందుదామనే నిరీక్షణతో ఈ చిన్న సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉంటున్నాను. మొదటి దినమున మరి దేవుని యొక్క దైవజనులలో, భక్తులలో దేవునితో కూడా నడిచిన వాడు, దేవునితో కూడా కొనిపోబడినటువంటి వాడైనటువంటి మరి ఏలియా ప్రవక్త గురించినటువంటి ఒక 2-3 మాటలు, తన ప్రయాణం గురించిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. ఏలియా జీవితాన్ని మనం గమనించినట్లయితే దేవుడు అతన్ని ఎంత అద్భుత రీతిగా ఏర్పాటు చేసుకొని ఆహాబు నద్దకు పంపించి జరగనై ఉన్నటువంటి మరి కార్యములను, మరి కాలములను మరి ఆహాబుతో పంచుకొనడం చూస్తూ ఉంటున్నాం. ఆ కాలంలో ఇశ్రాయేలీలందరూ కూడా మరి యెహోవా దేవుని విడిచిపెట్టి మరి బయలుదేవతలను పూజించడం చూస్తున్నాం. విగ్రహారాధన అనేటటువంటిది బహుగా విస్తరించి ఉండడం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ దినాలలో మరి 450 మంది అషేరాదేవి ప్రవక్తలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారందరూ కూడా బయలు ప్రవక్తలై ఉన్నారు. మరి దేవుని కొరకు యెహోవా నామమున నిలిచి ఉన్న ప్రవక్త ఏలియా ఒక్కడేనని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాం. మరి ఈ దినమున మరి వారందరూ కూడా కర్మేలు కొండకు పోయి మరి ఏలియాకును బయలు ప్రవక్తలకును కలిగినటువంటి ఈ యొక్క ఛాలెంజ్ మనం అందరం కూడా చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఏలియా యెహోవా నామమున ప్రార్థన చేసి ఆ కర్మేలు కొండ మీద అగ్ని రాచింపచేయడం, అక్కడ ఉంచబడిన బలిపీఠము మంటలతో కాల్చివేయబడడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా 450 మంది మరి బయలు ప్రవక్తలను ఏలియా అక్కడనే వెంటనే చంపించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియా జీవన ప్రయాణంలో మరి అతడు ఎంతగానో మరి భయమును, ఎంతగానో భీతిని ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అతడు కొండలలో దాగి ఉన్నప్పుడు దేవుడు అతనికి యుద్ధకు కాకోలముల చేత ఉదయ సాయంకాలములు ఆయనకు భోజనం పంపించి ఉంటున్నాడు. మరి 450 మంది ఈ ప్రవక్తలు చంపబడినప్పుడు యెజబేలు మరి తన ప్రాణాన్ని తీసేస్తానని చెప్పినటువంటి ఆ యొక్క మాట విన్నప్పుడు ఏలియా ఎంతో భయపడి వెళ్ళి ఉంటాడు. మరి ఏలియా జీవితము బహు భయముతో కూడినటువంటిది అయినప్పటికీ కూడా ఏలియా జీవితంలో మనం చూసేటటువంటిది ఏంటిదంటే ఏలియా బహు రోషము గలవాడై ఉన్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. మరి యెహోవా దేవుడు చెప్తాడు, నువ్వు సారెపతుకు వెళ్ళు, అక్కడ నీ కొరకు నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించున్నాను, ఆమె నిన్ను పోషిస్తుందంటే ఈయన ఎన్నో ఆశలతో వెళ్ళి ఉంటాడు. కానీ తీరా వెళ్ళి చూస్తే ఆ పేద విధవరాలు బహు దరిద్రమైన స్థితిలో, దీనమైన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఆమె తనకు తానే చనిపోయి తన కుమారుని కూడా చంపేసుకోవాలనేటటువంటి తీర్మానంతో ఉన్న స్థలంలో ఏలియా వెళ్ళి మరి ఆ ఇంటికి మరి ఆనందాన్ని, ఆహారాన్ని తీసుకొని వచ్చిన పరిస్థితి మనం అందరం చూస్తుంటున్నాం. మన జీవన ప్రయాణం ఎప్పుడు కూడా మరి సంతోషంగా సాగాలనేటటువంటిది కాదు. మరి దేవుని యొక్క భక్తులు వారి జీవితాల్లో చూస్తే వారందరూ ఏమన్నారంటే, ఈ లోకంలో మనమందరం కూడా యాత్రికులము, ప్రయాణికులమై ఉన్నామని మరి
మన పెద్దలందరూ కూడా ఆది పితామహులందరూ కూడా గ్రహించిన విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఈ విధంగా ఏలియా జీవితము కష్టభరితంగా ఉంటున్నప్పటికీ మరి అతడు ఎంతో రోషము గలవాడై, దేవుని కొరకు రోషము గలవాడై మరి ఆయన జీవించిన విధానాన్ని చూస్తున్నాం. ఆయన జీవన ప్రయాణంలో ఆయన సారఫత్తులో చేసిన అద్భుతం, అదేవిధంగా చనిపోయినటువంటి విధవరాలి యొక్క కుమారుణ్ణి జీవింపచేయడం, తరువాత ఆయన వెళ్ళి మరి ఈ యొక్క విగ్రహారాధన చేసేటటువంటి వారందరినీ కూడా సంహరించడానికి గాను ఆయన హజాయేలును మరి యోహుకు మరి ఎలీషాకు అభిషేకం చేయడం మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క లెంట్ కాలంలో మన ఈ 40 రోజులు మనము మరి ఏదో సాఫీగా మన దినాలు గడిచిపోవాలని, ఏదో దైవికంగా కొంచెం దేవునితో ఉండి గడిచిపోవాలనుకునే ప్రయాణమై ఉండకూడదని జ్ఞాపకం చేస్తున్నాను. మరి మన ముందు మరి శక్తికి మించిన ప్రయాణం, మోర్ ఎఫర్ట్స్, ఎక్స్ట్రా ఎఫర్ట్స్, అడిషనల్ ఎఫర్ట్స్ మనం పెట్టినప్పుడు ఈ 40 డేస్ ఈ ప్రయాణం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా ఆ విధంగా మరి వెళ్ళి వీరిని అభిషేకించి మరి ఇంకా 7,000 మంది మరి ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేయని వారు ఉన్నారని ప్రభు చెప్పడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా ఏలియా ప్రభు కొరకు రోషం కలిగి జీవించిన వాడై ఉన్నాడు. మరి ప్రభు కొరకు ఆ యొక్క ఆత్మ రోషం కలిగి ఉండడం ఈ దినాలలో ప్రతి క్రైస్తవునికి అవసరమై ఉంటున్నది. మనం కూడా ఈ 40 దినాల యాత్రలో ఏలియా ఈ 40 దినాలు దేవదూత చెప్తాలే, నీ ముందు 40 దినములు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది కాబట్టి లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు ఆయన లేచి భోజనం చేసి 40 దివారాత్రములు ఆయన నడిచినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కర్మేలు నుండి హోరేబునకు ఆయన నడిచి ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క ప్రయాణ అనుభవంలో ఆయన దేవుని కొరకు రోషము గలవాడుగా జీవించినాడు. మరి దేవుని మహిమను ఆయన చూడగలిగినాడు. మరి అందుకే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి ధన్యత ఏంటిదంటే ఆయన ఉన్న పాటున ఆకాశమునకు కొనిపోబడి ఉంటున్నాడు. మరి ఏలియా వెళ్తూ వెళ్తూ తనకు బదులుగా ఎలీషాకు మరి ఆ యొక్క అభిషేకం చేసి వెళ్ళడం మనం చూస్తూ ఉంటున్నాం. శక్తికి మించిన ప్రయాణం, మన జీవన ప్రయాణం కంఫర్టబుల్గా జరిగితే అది మనకు ఈ లోకం మట్టుకు మనకు సంతోషమేమో, కానీ నీవు దేవుని బిడ్డవై నీ ప్రయాణము నీ శక్తికి మించినదై అధికమైన శక్తి, అధికమైన బలము, అధికమైన భారము ప్రభు కొరకు కలిగినటువంటి ప్రయాణం నీవు క్రీస్తు కొరకు చేయగలిగితే నేను మనమందరం కూడా ఏలియా వలె కొనిపోబడతాం. యేసుక్రీస్తు మరి రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు మోషే, ఏలియా వారు వచ్చి యేసుక్రీస్తుతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాం. మరి అటువంటి ఆత్మీయ అనుభవంలోనికి మనం నడిపించబడాలని మరి మన ముందున్న ఈ 40 దినములు మరి శక్తికి మించిన ప్రయాణముగా మనం సిద్ధపడి ఉండాలి. మనం ప్రతిదినం చేసేదానికంటే ఇంకా ఎక్కువగా శక్తికి మించి మరి మనము ప్రయాణం దేవుని కొరకు దేవునితో చేసినట్లయితే మనం ఎంతగానో ఆశీర్వదింపబడతామని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఈ మొదటి దినమున లెంటులో ఈ మొదటి దినమున మరి ఏలియాకు ఇవ్వబడ్డటువంటి దర్శనం ద్వారా శక్తికి మించిన ప్రయాణం మన ముందున్నది. ఈ లెంట్ ప్రారంభంలో కూడా మనందరికీ జ్ఞాపకం చేస్తున్నాను. మనం నిజంగా దేవుని కొరకు శక్తికి మించిన ప్రయాణం ఈ 40 రోజులు ప్రభు మహిమ కొరకు నీ అలవాట్లలో కానీ, నీ ఆచరణలో కానీ, నీ ఆత్మీయతలో కానీ నువ్వు దేని విషయంలోనైనా ఎక్స్ట్రా మరి నీవు ప్రభు కొరకు చేసినట్లయితే నీ ప్రయాణం సక్సెస్ అవుతుంది. నీ గురిని చేరగలుగుతావు, ఆత్మీయంగా ఆశీర్వదింపబడతావు. మనమందరం కూడా ఏలియా వలె మరి శక్తికి మించిన ఈ ప్రయాణం కొరకు సిద్ధపడాలని మరి సంవత్సరం ఇలాంటి ఈ 40 రోజులు ఈ ప్రయాణం చేస్తూ మనము దేవుని యొక్క మహిమగల స్థితికి చేరుకునే కృప మనకు దేవుడు దయచేయాలని ఆశిస్తూ మరి ఒకసారి మీ అందరికీ కూడా లెంట్ యొక్క శుభములను నేను తెలియజేస్తున్నాను. దేవుడు శక్తికి మించిన ఈ ప్రయాణంలో తన శక్తిని మనకు దయచేసి మరి దేవుడు మనల్ని నడిపించాలని
ఆశిస్తూ మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధ దేవ, ఏలియాను నీ యొక్క భక్తునిగా నువ్వు ఏర్పాటు చేసుకున్నావు. ఎందుకనగా తన జీవన ప్రయాణంలో తాను బహురోషము గలవాడుగా నీ కొరకు జీవించినాడు. కాబట్టి మా తండ్రి, అతనితో నువ్వు నడిచినావు, అతన్ని నీవు ఉన్న పాటున పరలోకమునకు తీసుకొని వెళ్ళి ఉన్నావు. మేము కూడా మా యొక్క ఈ జీవన ప్రయాణంలో, ముఖ్యంగా ఈ లెంట్ డేస్లో, ఈ 40 డేస్ ప్రయాణంలో మేము కూడా మా శక్తికి మించిన ప్రయాణం చేయడానికి, క్రీస్తు కొరకు, క్రీస్తు మహిమ కొరకు ఈ ప్రయాణం మేము చేయడానికి మీ నడిపింపును మాకు దయచేయమని, మీ కుడి చేతిని పట్టుకొని మమ్మను నడిపించమని, మమ్మను బలపరచమని యేసు మీ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.